ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి మా ప్రభువ, జీవం కలిగిన తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువ, ఈ లోకంలో నశించిపోయిన మమ్మల్ని ప్రభువ మీరు ప్రేమించి వెదకి రక్షించి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి ఈ ఉదయ కాలంలో నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కొనియాడుటకు ప్రభువ మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువ. మరి సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువ. మరి సమయంలో ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు దీవించి మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానం దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 2 వచనాలు మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ 14వ వచనంలో 13వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. చూడండి, ఈ లోకంలో చాలామంది తెలియక యేసుక్రీస్తు అంటే ఆయన ఒక మానవుడు అనుకుంటున్నారు, కొంతమంది ఒక ప్రవక్త అనుకుంటున్నారు, మరికొంతమంది ఒక మత స్థాపకుడు అనుకుంటున్నారు. రకరకాలుగా లోకములో అనేక రీతులుగా ప్రభువుని గురించి తలంచుతూ ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మహాదేవుడు. ఆయన చూడండి, మహాదేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు, ఆ మహాదేవుడు మనకు రక్షకుడయ్యాడు. ఆ మహాదేవుడు మనకేమయ్యాడు? రక్షకుడయ్యాడు. ఎలా మనకు రక్షకుడయ్యాడు? మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని రక్షించాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదలు వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదలు వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, చాలు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా. ఈనాడు లోకంలో అనేక మంది మనం బాగానే బ్రతుకుతున్నాము అనుకుంటున్నారు, కానీ ఆత్మీయంగా అనేక మంది ఏ స్థితిలో ఉన్నారు? సచ్చిన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు యేసు ప్రభువు నమ్ముకోకముందు, మారు మనసు పొందకముందు మనము కూడా సచ్చిన వారమే. సచ్చిన వారు అంటే ఏంటి? చనిపోయిన వారు అని అర్థం. అయితే ఈ యొక్క వచనంలో ఉన్నది సచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా
బ్రతికించను. సచ్చిన వారమైనటువంటి మనలను ఆయన బ్రతికించాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి. మరి దేవుని సన్నిధిలో మన ప్రభువుని ఆరాధించాలి. బ్రతికించాడు మన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన మన కోసం ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. మనం బ్రతికించబడటానికి గల కారణం ఏమిటంటే ఆయన మన కోసం చనిపోయి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. అందును బట్టి మనం బ్రతికింపబడ్డాం. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు, మనకు జీవము లేదు. సచ్చినటువంటి వారు. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6:11. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఒకప్పుడు పాపం విషయంలో మనం ఎలా ఉన్నాం? మీరును పాపం విషయమై మృతులుగాను. పాపం విషయంలో మనం మృతులంగా ఉన్నాం. అటువంటి మనలను ఆయన బ్రతికించాడు. చూడండి, అందుకని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. సజీవులము, జీవము లేనటువంటి మనలను ఆయన సజీవులుగా చేశాడు. సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన బ్రతికించాడు. అందుకనే మరి జీవము గల దేవుని సంఘం అనే మాట మనం చూస్తాం. చూడండి, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. చాలు. చూడండి, మనం చదువుకునేటువంటి వాక్యములో మరి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జీవము గల దేవుని మందిరములో. ఏ మందిరం? జీవము గల దేవుని మందిరములో జీవము కలిగినటువంటి దేవుని ప్రజలు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరం. చూడండి, ఒకప్పుడు మనం మందిరానికి రాలేనటువంటి స్థితిలో ఉన్నాం, మందిరానికి దూరంగా ఉన్నాం. ఎందుకంటే దేవుని ఎరగనటువంటి వారు సచ్చిన స్థితిలో ఉంటారు కాబట్టి వారు దేవుని మందిరానికి రాలేరు. ఎవరి జీవితాల్లో తమ పాపమును ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి ఎవరైతే మారు మనసు పొందుతారో వారు దేవుని మందిరానికి వస్తారు. అదే గుర్తు అన్నమాట. జీవము గల దేవుని మందిరంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఈ లోకంలో మనము జీవము గల దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుని ప్రజలం మనం, దేవుని సొత్తు అయినటువంటి వారు మనం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు. ఏం పెట్టి కొనబడ్డాం? విలువ పెట్టి. పాపమునకు అమ్మబడినటువంటి మనలను ప్రేమ కలిగిన ప్రభువు ఏం చేశాడు? మనల్ని కొన్నాడు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, పాపమునకు అమ్మబడిన వారము అని. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు పాపమునకు అమ్మబడినటువంటి మనలను ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మబడినటువంటి మనలను విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఏం పెట్టి కొన్నాడు? మీరు విలువ పెట్టి
కనబడిన వారు. అది మనం గ్రహించాలి. ఆయన విలువైన రక్తాన్ని సిలువలో మన కొరకు చిందించాడు. ఆయన చిందించినటువంటి రక్తము అది ఎంతో విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. ఆయన రక్తం యొక్క విలువ ఎంతో మరి అది వర్ణింపలేనటువంటిది, విలువ కట్టలేనటువంటిది. అందుకనే అమూల్యమైన రక్తము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం బైబిల్లో. అమూల్యమైన రక్తము చేత ఆయన మనల్ని కొన్నాడు. అందుకని మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మనం ఘనపరచాలి. అందుకని మనం చదువుకున్నాం, తీతుకు రాసినటువంటి పత్రికలో మరి 2వ అధ్యాయంలో మరి 14వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆ మాటను మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే ఏం చేశాడు? మన కొరకు అర్పించుకొనెను. చూడండి ఎంత భాగ్యం మరి ప్రభువుని నమ్మిన దేవుని బిడ్డలకి దేవుడిస్తూ ఉన్నాడు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. చూడండి, పాపము నుండి విమోచించాడు, శాపము నుండి విమోచించాడు, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు. విమోచన అంటే అర్థం ఏమిటంటే విడుదలని అర్థం. విడిపించినటువంటి దేవుడు ఆయన. చూడండి, మనల్ని విడిపించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని, చూడండి, తన కోసము తన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. తన కోసం అంటే తన ప్రజగా మనల్ని చేసుకున్నాడు. మనము దేవుని ప్రజలమై ఉన్నాం, మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం. అందుకోసమే ఆయన మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా మనం స్వీకరించాడు. అలా స్వీకరించడానికి ఏం చేశాడు? తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే మన కొరకు సిలువకు అర్పించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు. చూడండి, సిలువ మరణం అనేది మరి చాలా వేదనతో కూడినటువంటిది, బాధతో కూడినటువంటిది. ఒక్కసారి ప్రభు యొక్క ప్రాణం సిలువలో పోలేదు. ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మహావేదన అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, బాధ అనుభవించాడు. కారణం ఏమిటంటే తన పిల్లలుగా మనం చేసుకోవటానికి, తన సొత్తుగా మనం చేసుకోవటానికి, మన పాపం నుండి మనల్ని విమోచించడానికి, తన సొత్తుగా మనం చేసుకోవటానికి తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎంత ప్రేమ! అందుకని మనం 13వ వచనంలో చూస్తాం, మహాదేవుడు అనే మాట మనం చూస్తాం. ఆయన ఎటువంటి దేవుడు? మహాదేవుడు. మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎంతగా మనల్ని ప్రేమించాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం చదవండి. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము జీవాహారంగా పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన
జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చూడండి, యేసు ప్రభువారు మన కోసం పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం. ఆయన ఏమై ఉన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం. చూడండి, జీవాహారము నేనే అంటున్నాడు. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును అంటున్నాడు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. యేసు ప్రభువారు జీవాహారంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. జీవము లేనిటువంటి మనలను బ్రతికించడానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవాహారంగా ఈ లోకానికి వచ్చి ఆ జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభువారు మన కోసం తన జీవాన్ని సిలువలో అప్పగించుకున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లోకమునకు జీవము కొరకైన నా శరీరం అంటున్నాడు. ఈ లోకములో నశించిపోయినటువంటి మానవుల్ని రక్షించడానికి జీవాహారంగా ఈ లోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు మరి ఈనాడు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆదివారం నాడు కోట్ల మంది ప్రజలు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు చేత రక్షింపబడినటువంటి దేవుని ప్రజలు, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలు. అందుకని చూడండి, యేసు ప్రభు వారు మనకు జీవం ఇవ్వడానికి తన శరీరాన్ని మరణానికి అప్పగించాడు. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఆలోచన చేయండి. ఆయన మహాప్రేమను బట్టి మన జీవితాల్లో ప్రభువుని మనం ఘనపరచాలి, ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆ జీవాధిపతి నుండి ప్రభువు మనకు జీవాన్ని ఇచ్చాడు. మృతులైనటువంటి మనలను సజీవులుగా చేశాడు. చూడండి, ఈ లోకములో జీవము గల దేవుని పిల్లలముగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఒకవేళ లోకంలో ఎవరైనా ఏదైనా మన గురించి అనుకోవచ్చు, కానీ అవన్నీ మనం పట్టించుకోవాలని అవసరం లేదు. కానీ లోకములో దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే లోకము దృష్టిలో వారు వెర్రివారిగా కనబడతారు. వీళ్ళు పిచ్చోళ్ళు మందిరానికి వెళ్తున్నారు అనుకుంటారు. అయ్యో, వీళ్ళు దేవుని బిడ్డలు, మనము కూడా ప్రభువుని నమ్ముకోవాలి, మనము కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి అని ఆలోచన లేకుండా మరి వెర్రితనముగా కొంతమంది లోకంలో ఆలోచన చేస్తూ ఉంటారు. చూడండి, రక్షింపబడుతున్న మనకేమై ఉన్నది? దేవునే శక్తి అయి ఉన్నది. చూడండి, సువార్త. ఈ సువార్త అనేది అంటే సువార్త, యేసు ప్రభువారు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అయితే రక్షింపబడుతున్న మనకు ఈ సువార్త ఏమై ఉన్నది? దేవునే శక్తి అయి ఉన్నది. దేవుని శక్తితో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. అయితే నశించుతున్న వారికి అది వెర్రితనముగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువుని మన జీవితాల్లో ఎంతగానో మనం ఆయన్ని ఆరాధించి ఆయన ఘనపరచాలి. చివరగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలు బైబిల్లో 183 పేజీ. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 15 వచనాలు కలిపండి, చదవండి. మరియు అపరాధము వలనను
శరీరమందు సున్నతికి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది, మనకు విరోధముగాను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి ఏం చేశాడు ఆయన? మన మీద రుణంగా ఉన్నది, మనకు విరోధంగా ఉంటే ఆ పత్రం అంటే పాపం అనే పత్రం, దాన్ని ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, చూడండి, అడ్డముగా ఉన్నటువంటి ఈ పాపాన్ని ఏం చేశాడు? యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా వాటిని ఎత్తివేశాడు, అడ్డము లేకుండా చేశాడు. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. చూడండి, ఎంత గొప్ప ధన్యత! యేసు ప్రభువు నమ్మినటువంటి దేవుని ప్రజలకు ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నదో ఇది మనం గ్రహించాలి. మనల్ని జీవింపజేయడానికి మనకు అడ్డము లేకుండా మరి అన్నిటినీ, మన అపరాధాలు, పాపాలు, శాపం అంతటిని ఎత్తివేసి ఏం చేశాడు? ఆయనతో కూడా జీవింపజేశాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, ఆయన జీవించుతున్నటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఈ భూమి ఆకాశములు లేకముందే ఆయన ఉన్నటువంటి దేవుడు ప్రభు. అందుకని అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14 వచ్చిన ఏమన్నది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. సరే, ఆ వాక్యమే అంటే యేసు ప్రభు వారు. కొంతమంది తెలియక అనుకుంటారు 2000 సంవత్సరాల క్రితమే కదా జన్మించింది అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఆయన పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ ప్రభు మన కోసం మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఎందుకు? మనం రక్షించడానికి, మన కోసం మరణించడానికి, మన పాపాలు తీసివేయడానికి, మన యొక్క సమస్త దుర్నీతిని మనం విమోచించి తన ప్రజగా మనల్ని చేసుకొని తన పిల్లలుగా ఈ లోకంలో మనం స్వీకరించి తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అదే మన ఆరాధనలో మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణము ద్వారానే మనకు జీవం వచ్చిందని, రక్షణ వచ్చిందని, పాప విమోచన ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా. ఆయన పరలోకములో ఉండి మానవుడను రక్షింపబడని మాట చెప్పలేదు, కానీ మానవాకారంతో ఈ లోకానికి వచ్చినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని వాక్యాన్ని మనం ఏమైతే మనం వింటామో ఆ మాటలు మనం ఎత్తిపెట్టుకొని మనం ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే వాక్యానుసారంగా ఆరాధించడం అంటే విన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ఆరాధనలో ఆ మాటలనే మనం ఉచ్చరించాలి. దయచేసి అందరూ మోకరించండి, మరి ఆరాధన